Welcome to Abhiruchi on Wheels. ప్రాంతాల రుచులు మీకు అందిస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు ఎక్కడికి వచ్చిందంటే సాంప్రదాయం ఆధునికతల మేళవింపు అచ్చ తెలుగు రుచులకు వేదిక రాజమండ్రి. ఓకే తేజ, మరి మన అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు రాజమండ్రి వచ్చేసింది. అవును, మరి చక్కటి కొబ్బరి తోటలో మన రాజమండ్రి ప్రేక్షకులందరూ కూడా మంచి మంచి రుచులు మనకు పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. అవును, హాయ్ చెప్పేద్దామా? ఓకే, హాయ్. అలాగే రాజమండ్రి స్పెషల్ రుచులు టేస్ట్ చూసి జడ్జిమెంట్ ఇవ్వడానికి మన ఇద్దరు జడ్జెస్ రెడీగా ఉన్నారు కదా. హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి రాజమండ్రి స్పెషల్ రుచుల్ని మనకు పరిచయం చేయడానికి మన పార్టిసిపెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా రెడీగా ఉన్నారు. ఇక్కడ మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. సో అందరూ రెడీ కాబట్టి మనం కూడా రెడీ కాబట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. నేను తీసుకొచ్చే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. ఇక్కడ చూద్దాం ఏమి ఇచ్చారో. ఎస్, వావ్, అరటికాయ. కోనసీమ అనగానే మనకు గుర్తొచ్చేది కొబ్బరి తోటలు, అరటి తోటలు అండ్ పచ్చదనం కదా. సో చక్కగా మరి అరటికాయతో అయితే ఇక్కడ వాళ్ళకి చాలా వెరైటీస్ వచ్చి మనం మనకి తెలియనివి కూడా చాలా ట్రై చేస్తూ ఉంటారు కదా. ఉంటారు, చూద్దామా మరి ఈ రోజు స్పెషల్ ఎవరు చేయబోతున్నారు? ఎవరు చేస్తారండి అరటికాయతో? రండి రండి. హాయ్ హాయ్ హాయ్, మీ పేరు? శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుందండి. శ్రీలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? వాణిరావు అండి. వాణి గారు, థ్యాంక్ యూ సో మచ్, చక్కగా పెన్ తీసుకొచ్చారు. మీలాంటి వాళ్ళు చేసే రెసిపీస్ అన్ని దీంతో రాసి పెట్టుకుంటాను. ఓకే, ఇక్కడ కూడా మంచిగా బొక్కే తీసుకొచ్చారు. సో మొత్తానికి ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసారు కదా. ఈ రోజు అభిరుచి ఆన్ వీల్స్ రాజమండ్రికి వచ్చేసాము కాబట్టి మీరు చక్కగా స్పెషల్స్ చేసి అందరికి చూపించాలన్నమాట. అండ్ అలాగే మేము కూడా తీసుకొచ్చింది ఈ రోజు అరటికాయ, కోనసీమ స్పెషల్. ఓకేనా? సో ఇద్దరు బాగా చేయండి. ఓకేనా? ఎవరు చేస్తారు ముందుగా? ఎవరైనా పర్లేదా? మీరు చేస్తారా? ఎవరు చేసినా పర్లేదు, నేను చేయమంటే చేసేస్తారా? సో ఏం చేస్తారు వాణి గారు? అరటికాయ ఉల్లికారం కలిపి పెట్టి చేస్తాను. అరటికాయ ఉల్లికారం చేస్తారా? ఓకే, వెరైటీ రెసిపీ ఎంచుకున్నారు. ఓకే, మరి అరటికాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. అరటికాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు స్పూన్ తీసుకుంటాను, కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది అరటికాయ ఉల్లికారానికి మామూలుగా అరటికాయ అంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది, కానీ దీనికి తక్కువే పడుతుందండి. అవునా? ఓకే, శనగపప్పు వేసుకుంటున్నాం. ఓకే, తర్వాత మినప్పప్పు, తర్వాత జీలకర్ర, ఓకే, తర్వాత ఆవాలు కొద్దిగా, ఓకే, ఒక 2 మిరపకాయలు. ఓకే, సో మొత్తం కారంకి అంతా ఇదేనా అండి? కారానికి. ఓకే ఓకే, వేపాలి ఇది. ఓకే,
సో ఇది వేయించేసుకొని అంటే ఇది పోపా అండి లేకపోతే దాంట్లో కలుపు? లేదండి, ఇది వేపేసిన తర్వాత మిక్సీ చేయాలండి. ఓకే ఓకే. మిక్సీ సో అంటే ఆ ఉల్లికారానికి ఇది ఉల్లికారం కారం టైప్ పట్టించాలి. లోనా? ఓహోహో ఓకే. సో అది కొంచెం వేగితే మనము మిక్సీ పట్టుకోవాలా? మిక్సీ పట్టుకోవాలండి. ఓకే. ఇంకేమైనా వేయించుకోవాలా లేకపోతే? ఇంకా ఇది కొద్దిగా దోరగా వేగాక ఉల్లిపాయలు వేయాలండి. ఓకే ఓకే. సో అన్ని కలిపేసే వేయించేసుకోవాలా? ఓకే. ఈ పప్పులో వేగిన తర్వాత దోరగా ఉల్లిపాయ వేసానండి ఇందులో. ఓకే. ఇది కూడా కొద్దిగా దోరగా వేగాక అప్పుడు మిక్సీ చేయాలండి. ఓకే. అరటికాయ ముక్కలు పచ్చివి తీసుకున్నారు? అవునండి, ఎప్పుడు ఉడకపెట్టి తీసుకుని చేసుకుంటాం రొటీన్ గా. కాకపోతే ఇది డిఫరెంట్ గా పచ్చిది గ్రైండ్ చేసి ఇది కూడా గ్రైండ్ చేసి అప్పుడు వేస్తే బాగుంటుందని. సో ఉల్లిపాయ ఇలాగ కొంచెం వేగాలి కదా, ఆలోపు చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో చిట్కా చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ నా పేరు పేరు? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి. ఓకే, చిట్కా చెప్పండి. ఇప్పుడు వెండి వస్తువులు బ్లాక్ గా ఉంటాయి కదండి, అవి టూత్ పౌడర్ తో వాష్ చేస్తే మరి కొత్తగా వస్తాయండి. టూత్ పౌడర్ తో వాష్ చేస్తే ట్రై చేసి చూసారా మీరు? ఓకే ఓకే అండి. వెండి వస్తువులు తడతడ మెరవాలి అంటే టూత్ పౌడర్ తో వాష్ చేసుకుంటే బాగా కొత్తగా ఉంటాయంట. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం సిఎంఆర్ విశాఖ వారి నుండి గిఫ్ట్. ఓకే, చిట్కా చూసారు కదా వాణి గారు? వేగిపోయినట్టేనా? వేగిపోయండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసారా? ఇప్పుడు గ్రైండ్ చేసుకోవటమేనా? అంతేనండి. ఓకే. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాం. సో మొత్తం కారంకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసుకోవాలా? ఓకే. గ్రైండ్ ఇప్పుడు ఇవి కట్ చేసి తీసుకొచ్చినవి అందులో వేసేసి మిక్స్ అన్ని కలిపి గ్రైండ్ చేయాలా? ఇది ఒక్క తిప్పిన తర్వాత అప్పుడు ఇది వేయాలి. సరే, ఫస్ట్ ఇది తిప్పేసుకోండి. ఓకే, రండి వాణి గారు. ఇది కచ్చా పచ్చాగా గ్రైండ్ చేస్తాను ఉల్లిపాయలు. ఓకే. అప్పుడు ఈ పచ్చి వేస్తున్నాను. జనరల్ గా ఇలా పచ్చిగా అరటికాయలు యూజ్ చేయడం తక్కువ కదా? చాలా తక్కువ, కానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేస్తే. క్యాలరీస్ కూడా పోవు కదా. సో మీకు ఎలా కావాలో అలా గ్రైండ్ చేసేస్తాను. వాటర్ ఏం అక్కర్లేదు? ఏం అక్కర్లేదు. ఓకేనండి, అయిపోయిందండి. ఇలా చేసేయాలా నలిగి. ఓకే. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని దీన్ని ఫ్రై చేసేయటం. ఓకే. కొద్దిగా కరివేపాకు. ఓకే. ఇంక ఇందులో పోపు ఏం అక్కర్లేదు? ఇంకేం అక్కర్లేదు, మనం ఆల్రెడీ పోపు వేసాం కాబట్టి జస్ట్ అది వేయించేసుకోండి. ఓకే. ఓకే, సో ఇలా పేస్ట్ చేసేసుకున్నంతా కూడా మనకి నూనెలో చక్కగా వేగిపోతే మనకి ఉల్లికారం రెడీ అన్నమాట. సో వెయిట్ చేద్దాం కాసేపు. అండి వాణి గారు, సరిపోతుందా ఇలా? అయిపోయిందండి. ఆఫ్ చేసేయచ్చు? ఆఫ్ చేసి తీసేసేయండి. సో ఇది చక్కగా రైస్ లోకి చాలా బాగుంటుంది. రైస్ లోకి బాగుంటుంది. కొద్దిగా కన్నా కొత్తిమీర వేసుకుందాం. ఓకే, బాగా చేశారండి అది క్యారెట్ లీఫ్. ఓకేనా? అయిపోయిందండి. రెడీ? ఎలా ఉందో తిని చూసి చెప్పండి. తప్పకుండా చెప్తారు. జడ్జెస్ చెప్పిన తర్వాత మేము కూడా తిని చూసి చెప్తాము. ఓకే, మరి అరటికాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు అరటికాయ ఉల్లికారం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ ఉల్లికారం తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. తరువాత అరటికాయ ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. పాన్ లో నూనె వేసి కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న అరటికాయ మిశ్రమం వేసి వేయించాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ ఉల్లికారం తయారు. రా
రాజమండ్రిలో మన పార్టిసిపెంట్స్ చేస్తున్న వంటల్ని చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, చిట్కా చెప్పండి. మొహం గ్లో రావడానికి పుదీనా పేస్ట్ లో బొప్పాయి పేస్ట్ కలిపి ముఖానికి రాసుకుంటే ఒక అరగంట ఉంచుకుంటే ముఖం గ్లో వస్తుందండి. ఓ పుదీనా పేస్ట్, బొప్పాయి బొప్పాయి పేస్ట్. పేస్ట్. ఓకే ఓకే అండి. ముఖం కాంతివంతంగా ఉండాలి అంటే పుదీనా పేస్ట్ లో బొప్పాయి పేస్ట్ కలిపి ఫేస్ కి అప్లై చేసుకుని కాసేపు ఆగి ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ గ్లోగా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సీమార్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే శ్రీలక్ష్మి గారు, మీరు రెడీ అండి? మీరేం చేస్తారు? అరటికాయతో అరటి రవ్వ హల్వా చేస్తాం. అరటి రవ్వ హల్వా. పచ్చి అరటికాయతో హల్వానా? అవునండి. బాగుంటుందండి? ట్రై చేశాను, టేస్టీగానే ఉందా? ఓకే చూద్దాం. ఓకే, మరి అరటి రవ్వ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి రవ్వ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, వేయించిన బొంబాయి రవ్వ అరకప్పు, నెయ్యి అరకప్పు, యాలకుల పొడి కొద్దిగా, వేయించిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, ఫుడ్ కలర్ కొద్దిగా. ఓకే స్టార్ట్ చేద్దామా? శ్రీలక్ష్మి గారు ఇప్పుడు పెట్టేసి. ఫస్ట్ పాలు పోసేస్తున్నారు. కాచిన పాలు. ఓకే, సో పాలు కొంచెం మరగాలండి. అవునండి. ఓకే, ఇప్పుడు అరటికాయని అలా ముక్కలానే వేస్తారా అండి? అవునండి, నేతిలో వేయించిన అరటికాయ. మామూలుగా మనకి పండుదైతే తెలుసు, అరటి పండు స్వీట్ గా ఉంటుంది, కొంచెం ఇలాంటి స్వీట్స్ లో బాగుంటుంది. మేబీ అరటికాయ నేతిలో వేయించారు కాబట్టి అది కూడా కమ్మగా ఉంటుందేమో. అంటే దానికి టేస్ట్ లెస్ గా ఉంటుంది కదా పచ్చి అరటికాయ. కొంచెం అంటే దీంట్లో కొంచెం హనీ వేసాను. హనీ వేసి ఉడికించారా? ట్రై చేశారు. ఓకే, మరి అరటికాయ ముక్కల్లో కొద్దిగా తేనె వేసేసి నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలంటే ముందు. ఓకే, పాలు మరిగినాయి. బొంబాయి అదేంటి రవ్వ? అవును, వేయించేసిన రవ్వ, నేతిలో వేయించిన రవ్వ. ఓకే, చాలా అయితే సరిపోతుంది. అలా ఎలా అంత కొంచెం సరిపోతుందా? సరిపోతుంది. సో మేబీ కొంచెం కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటుందేమో. అవునండి. అంటే మనకి హల్వా అంటే కొంచెం దగ్గర పడాలి కదా, పాలు కొద్దిగా బొంబాయి రవ్వ కదా పడుతుంది. ఎంత ఉడికినా కూడా కొంచెం క్వాంటిటీ తక్కువగా లేదా? లేదండి, సరిపోతుందా? ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ పంచదార అండి. ఇదంతా దగ్గరికి అవ్వాలండి? అవునండి. సో అంటే అరటికాయని ఈవిడ స్వీట్ గా మలుచుకున్నారు కదా, తేనె వేసి నెయ్యిలో వేయించి, కాబట్టి అది కూడా స్వీట్ లోకి బాగా మౌల్డ్ అయిపోతుంది. అవుతుందో లేదో చూడాలి, ఎందుకంటే మనం ఎప్పుడు అరటికాయతో స్వీట్ టేస్ట్ చూడలేదు కదా. ఓకే, మరి ఇదైతే దగ్గర పడాలి కదా? లేదండి, ఇది అరటికాయ వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కలిపి దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అవ్వాలి. ఓకే, సో కొంచెం టైం పడుతుంది కదా, అలోపు ఒక చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం మరో మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూసేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రత్నకుమార్ అండి. రత్నకుమారి గారు, చిట్కా చెప్పండి. కలబంద అంతా చూడండి, ఆ కలబందలో లోపల బొమ్మ తీసండి, కరివేపాకు వేపాకు ఈ 3 మిక్స్ చేసండి, తలకి పట్టుకుంటే తల బిరుసు తగ్గుద్దండి, వేడి తగ్గుద్ది, కళ్ళకి సలవ చేస్తండి. ఓకే, జుట్టు రాలడం మాంసం, జుట్టు రాలడం తగ్గుతుంది, అలాగే వేడి తగ్గుతుంది. ఓకే ఓకే, కలబంద గుజ్జులో వేపాకు పేస్ట్, కరివేపాకు పేస్ట్ మిక్స్ చేసుకుని తలకి అప్లై చేసుకుంటే తలలో ఉన్న వేడి తగ్గుతుంది, అలాగే జుట్టు రాలడం కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఇది దగ్గర పడిందండి. నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ అండి. ఓకే, వాటర్ లో కలిపేసారా? ఇది ఇంకా దగ్గరకు వస్తుందా అండి? ఇంకా చల్లారిన తర్వాత దగ్గర పడిపోతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ తేనె అండి. నెక్స్ట్ కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే, ఇప్పుడు మీరు నెయ్యి తీసుకున్నారు కదా, అది ఏంటి ఉట్టి ముక్కలు వేయించుకోవడానికేనా? ఇంక ఇందులో మనం నెయ్యి వేద్దామండి. ఓకే, సో కొంచెం ముక్కలు వేయించుకోవడానికి, కొద్దిగా ఏమో మనం హల్వాలో వేసుకోవడానికి. ఓకే, కానీ ఏదో బాగా మంచి వెరైటీ హల్వా చూపిస్తున్నారు కదా. సో అరటికాయ మనకి ఎప్పుడైనా కూరలాగా తినాలి అనిపించకపోతే, లేకపోతే బోర్ కొట్టినా కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. నేతిలో వేయించాను. ఓకే, సో
సో హల్వా అంటేనే మనకు కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి ఉంటే బాగుంటుంది. సో అది వెయ్యగానే ఒక లుక్ వచ్చింది కదా హల్వా టైప్. ఆల్రెడీ అరటికాయ ముక్కలు బాగా కనిపిస్తున్నాయి, దానికి తోడు ఇవి కూడా వేసేటప్పటికి బాగుంది చూడడానికి. ఓకే అయిపోయిందా? సో కొద్దిగా చల్లారితే మనకి ఇంకొంచెం దగ్గర అయిపోతుంది. ఓకే, మీ బౌల్ కలర్ హల్వా కలర్ ఒకటే అయిపోయింది. కానీ స్వీట్ సర్వ్ చేసేటప్పుడు కొంచెం ఓల్డ్ కాలంలో అలాగే అలాంటి వాటిలో పెట్టి serve చేసేవాళ్ళు. కాబట్టి చూడడానికి లుక్ వైజ్ బాగుంది. ఓకేనండి, కొంచెం పైన తేనె వేద్దాం. తేనె, నెయ్యి. నెయ్యి వేసుకోండి. ఓకేనా? ఓకే, రెడీ అండి. సో చక్కగా ప్లేట్ ని కూడా బాగా డెకరేట్ చేశారు. ఫ్రూటీ ఫ్రూటీ. ఓకే, మరి అరటి రవ్వ హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి రవ్వ హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా అరటికాయ ముక్కలలో కొద్దిగా తేనె వేసి నేతిలో వేయించుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరిగాక వేయించిన బొంబాయి రవ్వ, పంచదార, వేయించిన అరటికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఫుడ్ కలర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి తేనె, యాలకుల పొడి, నెయ్యి వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటి రవ్వ హల్వా రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అరటికాయ. మరొకళ్ళేమో అరటికాయతో ఉల్లికారం చేశారు, ఒకళ్ళేమో అరటికాయతో వెరైటీగా హల్వా చేశారు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో ఈ రోజు. వాణి గారు మీరు ఫస్ట్ రండి. అరటికాయ ఉల్లికారం. ఓకే, వెయిట్ చేయండి వాణి గారు. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. మీరండి శ్రీలక్ష్మి గారు. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదండి అరటికాయతో రెండు రకాల రుచుల్ని కూడా. మరి చూద్దాం ఇవాళ విన్నర్ ఎవరు. ఓకే అండి, మరి ఇవాళ ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. సో అరటికాయతో కారం అండ్ హల్వా ఎలా ఉన్నాయి రెండు వెరైటీస్? అంటే కారం, ఉల్లి కారం వరకు పర్లేదండి. స్వీట్ అనేది అంత బాగా సెట్ కాదండి. మీరు అటు కాయతో చేసి అంటే మనం కొన్ని రకాల కూరగాయలతో కానీ ఫ్రూట్స్తో కానీ కొన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ అలాంటివి చేసుకోవచ్చు. అంటే అన్నిటితో కూడా చేయలేము. అంటే జస్ట్ మీరు అంటే మీ ఓన్ ఇదిగా మీరు చేస్తున్నారు కదా, అందుకోసం చెప్తున్నాను. అంటే సెలెక్షన్ రాజుగారు ఎలా ఉండాలంటే అది అలా పొందిగ్గా ఇమిడిపోవాలి, ఆ స్వీట్లో చక్కగా బ్లెండ్ అయిపోవాలి. లేకపోతే ఏంటంటే మనకు అది వేరేగా వేసిన స్వీట్కి సంబంధించిన పదార్థాలు వేరేగా కనిపిస్తూ ఉంటాయి. పెద్ద ఫాల్ట్ ఏం కాదు, కానీ నెక్స్ట్ టైం మీరు వెరైటీగా ఆలోచించేటప్పుడు అలా దాంట్లో ఇమిడిపోయే రకంగా వెజిటబుల్ తీసుకుంటే బాగుంటుంది. వెజిటబుల్ ఏదైనా అలా చూసుకోండి. అరటికాయ చాలా మంచి పోషక విలువలు ఉన్నవి. అండ్ అరటికాయ ఏంటంటే కారానికి బాగా మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. కారం చేసిన లేకపోతే బజ్జీ, అందుకే బజ్జీలు కూడా బాగుంటాయి అరటికాయ బజ్జీలు. ఓన్లీ బికాస్ అది అలా సెట్ అవుతుంది అనమాట కాంబినేషన్. కొన్ని మనం వెరైటీ చేసినా బాగుంటుంది, కొన్ని ఇలా స్టాండర్డ్ గా చేసేస్తే బాగుంటుంది. సో ఇవాళ విన్నర్ రాజు గారు వాణి గారు చేసిన అరటికాయ ఉల్లికారం. రండి వాణి గారు, కంగ్రాట్స్ అండి. సో మీ అరటికాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉందంట అండ్ వెరైటీగా కూడా ఉంది. పచ్చి ముక్కలు అలా గ్రైండ్ చేసేసి వేయించుకోవడం అనేది. కంగ్రాచులేషన్స్, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో ఏంటంటే అసలు అరటికాయ టేస్ట్ అనేది జడ్జెస్ కి అది తెలియలేదంట. అంటే స్వీట్ లో ఉంది కానీ దాంట్లో ఏం వేసామనేది తెలియట్లేదని అంటున్నారు. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదండి అరటికాయతో వెరైటీస్. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం మరో మా ఊరి చిట్కా. హాయ్. హాయ్, మీ పేరు? శ్రీ విష్ణు దుర్గా అండి. ఓకే, దుర్గా గారు చిట్కా చెప్పండి. ఎసిడిటీ తగ్గాలంటే క్యారెట్ జ్యూస్ లో కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేసుకుని తాగితే ఎసిడిటీ తగ్గుతుంది. క్యారెట్ జ్యూస్ లో సాల్ట్, మిరియాల పొడి, ఎసిడిటీ కంట్రోల్ ఉంటుంది. ఓకే అండి, క్యారెట్ జ్యూస్ లో మిరియాల పొడి, ఉప్పు కలుపుకుని తాగితే ఎసిడిటీ కంట్రోల్ లో ఉంటుందంట. ట్రై చేసి చూడండి. ఓకే, సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు ఇచ్చే రెసిపీతో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్.
ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు ఏం రెసిపీ ఇస్తారో చూద్దాం. మరి రాజమండ్రి పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడ రాజు గారు ఏ రెసిపీ ఇవ్వబోతున్నారు? సో ఇక్కడ స్పెషల్ నేను ఇస్తున్నానండి. ఇక్కడ స్పెషల్ అయితే ఈజీగా ఉంటుంది. కాజా కాదు కాదు కాజా కాదు, మటన్ కాజా. అంటే ఇక్కడ స్పెషల్ కాబట్టి డెఫినెట్లీ వీళ్ళకి ఈజీగా ఉంటుంది నేను అనుకుంటున్నా. చూద్దాం మరి ఏంటి రాజు గారు అది. పూతరేకులు. అమ్మో, పూతరేకులు. రాంగెస్ కాదు రాజుగారు, అసలు అంటే పూతరేకులు చేయడం కష్టం కదా ఇలా. అంటే కొంచెం టెక్నికల్ గా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే టెక్నికల్ గానే చేయగలుగుతాం మనం, మామూలుగా ఇలా ప్యాన్స్ వాటిల్లో మనకి అవ్వదు కదా. అంటే మనకి ఇక్కడ రాజమండ్రికి దగ్గరలోనే ఆత్రేయపురం అది ఉంది కదండి. పూతరేకులు అక్కడ నుంచి famous. వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా మంది చేసిన వాళ్ళు ఉండొచ్చు. సో ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. చూద్దాం మరి ఎవరైనా ఇంతకీ ఉన్నారేమో. పూతరేకుల ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? రండి రండి. హాయ్ అండి, మీ పేరు? విమల. ఓకే ఓకే, హాయ్. మీ పేరేంటి? మేరీ మేరీ, విమల. సో మీకు పూతరేకులు చేయడం వచ్చా అండి? చేద్దాం వచ్చాను. సో అంటే మీరు ఇంట్లో చేస్తుంటారా లేకపోతే మామూలుగా మామూలుగా ఎవరన్నా ఆర్డర్ ఇస్తే చేస్తాం. అలా చేస్తూ ఉంటారా? ఓకే, సో అయితే ఇద్దరికి చేయటం వచ్చు అనమాట. ఓకే, మరి కానీ start మరి చేసుకుందాం. పూతరేకులకి కొంచెం ప్రాసెస్ అది ఉంటుంది కదా, అంటే కుండలు పెట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా. సో మీకు కాస్త టైం ఇస్తాము, మీ ఇద్దరు కాస్త ఆ కుండలు అవన్నీ అరేంజ్ చేసుకోండి. ఓకే, మొదలు పెడదామా? సో ఇవన్నీ కూడా కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ పొయ్యితో ఏమైనా పని ఉంటుందా? లేదండి. పని లేదు. పోయితే పని లేదు. ఏం చేసుకోవాలి అసలు ముందు దీనికి మనం ప్రాసెస్? ఫస్ట్ ఇదేంటి? రేకుల బియ్యం అండి. రేకుల బియ్యం. జై బియ్యం అండి. ఇదండి అంటే లావు బియ్యం. ఈ 2 గంటల సేపు నానబెట్టిండి ఆ, గ్రైండ్ లో వేసుకుని బాగా కాటికిలాగా అయ్యేలాగా ఆ. చేసుకోవాలండి. అంటే బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ బియ్యం మనకి కొట్లో దొరుకుతుందా అండి? దొరుకుతుంది. ఒకవేళ ఇది కాకపోతే మనకి మామూలు బియ్యం రావండి. ఉంటుంది. రావా? రావండి. ఈ ఈ బియ్యం బియ్యమే పచ్చాంగా అయింది. ఆహా, సో ఇంక ఇందులో ఏం ఏమని కలుపుకోవాలండి. అడగాలండి కొట్లో? జై బియ్యం అంట. జై బియ్యము రేకుల బియ్యం అంటే ఓకే ఓకే, ఆహా, సరే. ఓకే. ఈ బియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టేసుకొని బాగా పేస్ట్, అంటే చాలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇలాగా పల్చగా పిండి రెడీ చేసుకోవాలన్నమాట. అండ్ కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకొని బాగా పల్చగా చేసుకోవాలి దీన్ని. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ చేసేసుకున్నారు అనుకుంటాను. ఇక్కడ కూడా సేమ్ పిండి రెడీ చేశారు. పూతరేకుల్లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి కదా, మీరేం చేస్తున్నారు? మేము పంచదారతో మీరు పంచదారతో చేస్తున్నారు. పంచదార పూతరేకులు. సో మీరే చేస్తున్నారు? బెల్లము పూతరేకులు తయారు చేస్తున్నామండి. బెల్లంతో జీడిపప్పు బాదం పప్పు ఓకే, సో మీరు కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నారా? చేస్తామండి. ఇంకా ఆయిల్ కావాలా దీనికి? ఆయిల్ కాదండి, నెయ్యి. నెయ్యితో చేయాలి. నెయ్యితో చేయాలి. ఓకే, సో అక్కడ పంచదార పౌడర్ చేశారు, ఇక్కడ బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నారు. అంతేనా? సో ఇది నెయ్యి అన్నారు కదా, ఇదేంటి? పామాయిల్ పామ్ ఆయిల్. ఇది దేనికి? కుండకు రాస్తుంది. కుండకు రాసుకోవడానికి. సో ఓకే, మీరు కూడా పామ్ ఆయిల్ కుండకు రాసుకోవడం కోసం. సరే. ఇద్దరు కూడా పిండి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా రేకులు వేసేసుకోవచ్చు కదా. పద. ఓకే, పదండి. కుండ ఎలా అండి? బాగా వేడెక్కాలా లేకపోతే మామూలుగా అయితే సరిపోతుందా? సమానంగా సమానం కావాలి. ఓకే ఓకే, సో అయితే మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న బియ్యపిండి అందులో వేసేసుకోవాలా? వేసేసుకోవాలి. తర్వాత తర్వాత వాటర్ పోసుకోవాలి. ఓకే, అంటే బాగా పలుచగా చేసేసుకోవాలి. ఓకే, మీరు కూడా చేసేసుకుంటారా? పిండి వేసాకండి తర్వాత వాటర్ వేయాలి తగినంత. ఓకే, మేరీ గారు మీకున్న వేడెక్కేసినట్టుంది కదా, వేసేసుకోవచ్చా ఇప్పుడు? ఇప్పుడు నూనె రాసుకుని వేసేసుకోవాలి. రాయండి. సో బట్టతో కుండకు మొత్తం నూనె రాసేయాలి. ఓకే, కాటన్ బట్ట కాటన్ బట్ట. ఓకే, దాన్ని ఏంటి 2 మడతలు వేసుకున్నా? 2 మడతలు వేసుకోవాలండి. ఒకటైతే రాదండి. ఓకే, సో ఇప్పుడు రెడీ అయిందా కుండ మనకి వేసుకోవడానికి? ఇప్పుడు రెడీ అయ్యిందండి. ఓకే, ఇప్పుడు రేకేస్తున్నాం. ఓ అంతేనా? చాలా ఫాస్ట్ గా తీసేసుకోవాలి కదా. అంటే అది లేచిపోతుంది ఎలాగో ఇదైపోతుంది. అంతే, రేకు రెడీ. ఓ రేకు రెడీ అండి. ఓకే, సో అయితే ఎన్ని రేకులు వేసుకోవాలి ఒక పూతరేకు మనం? 2 వేసుకోవాలండి. 2? ఓకే, ఇంకా రేకు ఇలా తుడుచుకోవాలండి. ప్రతి దానికి కూడా నీట్ గా చేసుకోవాలి కుండని. ఓకే, సో ఇక్కడ కూడా రేకు రెడీ అయిపోయింది. మంట ఎక్కువ అయిపోయినా దోత వచ్చేద్దండి. రేకు రాదు. సో అయితే సమానంగా ఉండాలన్నమాట. ఓకే, సో ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే. ఈక్వల్ గా చూసుకోవాలి. ఈక్వల్ గా ఉండేలా ఉంటుంది. తక్కువైనా రేకు రాదండి. ఓకే ఓకే, మంట ఎక్కువ అయితే అలాగొచ్చేస్తే, సమానం మంట అయితే ఇలా వస్తుంది. ఓకే ఓకే.
ఓకే. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ రేకులు ఇలా చేయటం? ఇంకా మా ఊరోళ్ళు తీస్తున్నారండి, వాళ్ళని చూసి మేము నేర్చుకున్నారు. ఓకే ఓకే ఓకే. ఇంక ఇదే పని అండి. ఇదే పనా? సో ఎన్ని రేకులు చేస్తారు అంటే ఒక రోజులో? రోజుకి 500-600 500-600. 100 రేకు 100 రూపాయలు. 100 రేకు 100 రూపాయలు. రేకు ₹1 లెక్క. ఓకే ఓకే. సో అన్ని రేకులు రెడీ చేసుకున్నాక మనం దాంట్లో ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు అంటే పంచదార తర్వాత కలిపి? అప్పటికప్పుడు రావండి, మళ్ళీ మళ్ళాటికైతే వస్తాయండి. ఓకే ఓకే. అంటే ఈ రోజు ఇప్పుడు అయితే అండి తిరిగిపోతాయండి. సో ఈ రోజు ఏగుంటాయి కదండి, ఇవి వాడుకోవాలా? ఏగుంటాయి కదండి, అందుకే ఇలా మడత పెట్టేటప్పుడు మొక్కలు అయిపోతాయి. ఓకే. ఇంకా మనకి అవి పని చేయదు. సో ఈ రోజు రేకులు చేసుకుంటే ఈ రోజు తీసుకుని ఉదయం మళ్ళీ చేసుకోవాలి. నిలవ ఉండాలండి రేకు. ఓకే. ఇప్పుడు మీరు బట్ట వేస్తున్నారు కదా, సో అది ఎలా ఉండాలంటే కొంచెం పల్చగా ఉండాలా మందంగా ఉండాలా? క్లాత్ పలసగా ఉండాలండి, కాటన్ ఉండాలి. కాటన్ క్లాత్ పల్చటిది కావాలి. ఓకే. సో అదైతేనే సాఫ్ట్ గా మనం వేసేసుకోవాలి. అది కాలపోతే అలా వస్తుందండి. ఓ అలా మధ్యలో. ఓకే ఓకే ఓకే. సో ఇద్దరు కూడా రేకులు రెడీ చేసేసుకున్నారు కదా, ఇంకా లోపలికి వెళ్ళి అది ఫిల్ చేసుకుందాం, స్టఫింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఓకే రండి తీసుకుందాం. ఓకే. సో మనకి రేకులు రెడీ కదా, ఇప్పుడు చుట్టుకుందామా? ఫస్ట్ మీరు మొదలు పెట్టండి. స్పూన్ కావాలా? కొద్దిగా వాటర్ చల్లుకోవాలండి. ఓకే. తర్వాత నెయ్యి పోసుకోవాలండి, కొంచెం వాటర్ చల్లుకున్నాక తర్వాత పంచదార పోసుకోవాలి. ఓకే. తగినంత అండి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. ఓకే. తర్వాత బాదం పప్పు వేసుకోవాలండి. సో ఇది జీడిపప్పు బాదం పప్పు వేయించారా? జీడిపప్పు వేయించామండి, బాదం పప్పు పచ్చిది. ఓకే ఓకే. ఇప్పుడు మడత పెట్టుకుంటాం. ఎలా పెట్టాలి? ఫస్ట్ అటు వేయాలి. మనకి ఎలాగ కాలితే అలాగే అలా ఉండిపోతాయా? ఇలా ఉండిపోతాయండి. అంటే వాటర్ చల్లాం కదండి, పంచదార కట్ట ఇంకా పడుకోకుండా కింద తినేటప్పుడు ఇంకా అలా పట్టుకుని ఉంటాయండి. అంతే. అంతేనా? అలా ఉండిపోతుందా? చాలా కొత్తగా ఉంది కదా చూస్తుంటే, బికాస్ వాటర్ వేయగానే అది అంటేసుకుని అలా ఉండిపోతుంది. అంటే మనం ప్యాక్ చేసినప్పుడు కూడా దగ్గర పెడతారు కాబట్టి అది అలా అంటుకుపోతుంట. ఇప్పుడు మీరు మళ్ళీ ఓన్లీ పంచదార నెయ్యి అండి. ఓన్లీ పంచదార నెయ్యి. ఓకే. అది కూడా చూసేసినాక అటు చూద్దాం. సో ఇదేమో డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేశారు, ఇదేమో ఓన్లీ పంచదార నెయ్యి. సో ఇది ప్లెయిన్ పూతరేకు, అదేమో డ్రై ఫ్రూట్ పూతరేకు. అంతే. ఓకే. సో వీటిలో ఇలా డ్రై ఫ్రూట్స్ ఇదే కాకుండా ఇంకేమన్నా ఉంటాయా రకాలు? ఇంకా మేము ఇవే చేస్తామండి ఇప్పటికి. ఓకే. తర్వాత ఏమన్నా కొత్త చేస్తే అప్పుడు చూస్తా. సో మనకి రేకులు బాగా చల్లారిపోతే ఇలా మడిచేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. పైగా ఇవాళ మనం రేకులు తయారు చేసుకుంటే రేపు వాటిని యూజ్ చేసుకోవాలి. ఈ రోజుకి రోజు రావండి. సో అయితే డ్రై ఫ్రూట్ ది ప్లెయిన్ ది రెడీ కదా? ఓకే. మరి మీరు స్టార్ట్ చేస్తారా? సో ఇక్కడేమో బెల్లంతో చేస్తున్నారు. ఓకే. ముందు నీళ్లు వేసుకున్నారు, తర్వాత నెయ్యి వేసుకున్నారు, తర్వాత బెల్లం పొడి, తర్వాత డ్రై ఫ్రూట్స్. సో జీడిపప్పు వేయించేసారా మీరు కూడా? జీడిపప్పు వేయించారు, బాదం అలాగే వదిలేసారు. ఇప్పుడు ఆ బెల్లం అంత పొడి పుల్లాడితే ఎలా వచ్చింది అది? అదే అలాగే వస్తుందండి, ఆడతారు. ఆడతారా? ఊరు పూడి బెల్లం, మామూలు బెల్లం కూడా. అదే అంటే మనకి మామూలుగా బెల్లం అలా రాదు కదా, వేరే బెల్లం. సో అయితే స్టఫింగ్ వేరే బెల్లం వాడతారా? ఓకే. సో అంటే ఆ బెల్లాన్ని ఏమంటారు అన్నారు? బూరుగు పూడి బెల్లం. ఊరుగు పొడి బెల్లం. సో అన్ని పూతరేకుల్లోకి వాడేది అదే బెల్లమా? అదే. అది ఓన్లీ పంచదార అంతే. సో రెండు రేకులుగా చేసుకుంటే మనం రోల్ చేసుకునేటప్పుడు 2 రేకులు కంపల్సరీ వేయాలి. ఓకే. ఇప్పుడు ఇంకా జీడిపప్పు బాదం పప్పు వేయకుండా ప్లెయిన్ బెల్లం. ఓకే ఓకే. వాటర్ వేసుకుంటాం, నిలవన్నట్లకైతే వాటర్ వేసుకోకూడదు.
మామూలుగా తింటానికి సింపుల్గా ఉంటుందని వాటర్. సో వాటర్ వేసుకుంటే నిలువ ఉండదా అండి? ఉండదు. సో జనరల్ గా మీరు చేసేటప్పుడు నీళ్లు వాడరు. ఓకే ఓకే. సో అయితే చెప్పాలి కదండి మరి. అవునా? ఓకే ఓకే. సో అయితే ఇక్కడ కూడా ఒకటి ప్లెయిన్ గా ఒకటి డ్రై ఫ్రూట్స్ రెడీ చేశారు. ఇక్కడ కూడా డ్రై ఫ్రూట్స్ ఒకటి ప్లెయిన్ ఒకటి చేశారు. ఓకే, 2 రకాల పూతరేకులు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి ఇది టేస్ట్ చూడబోయే ముందు మీకోసం ఒక మా ఊరి చిట్కా. మీకోసం మా ఊరి చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి. చిట్కా చెప్పండి. కాకరకాయ రసం కాళ్ళు పగులకి కాకరకాయ రసం మిక్సీ ఆడేసి రసం కాళ్ళకి రాసుకుంటే పగులు తగ్గుతాయి. కాకరకాయ మిక్సీ పట్టించి సో కాళ్ళ పగుళ్ళకి రాసుకుంటే పగుళ్ళు తగ్గుతాయా? ఓకే, ఈ చిట్కా మీరందరూ కూడా ట్రై చేసి చూడొచ్చండి. కాకరకాయని మిక్సీ పట్టేసి ఆ రసాన్ని కనుక కాళ్ళ పగుళ్ళకి రాసుకుంటే పగుళ్ళు తగ్గిపోతాయంట. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఇవాళ రెసిపీ పూతరేకులు. మరి ఒకళ్ళేమో బెల్లం పూతరేకులు చేశారు, ఒకళ్ళేమో పంచదారతో చేశారు కదండి. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో ఈ రోజు. మేరీ గారు మీరు ఫస్ట్ రండి. పంచదార పూతరేకులు. ఓకే, వెయిట్ చేయండి. విమల గారు మీరు రండి. ఓకే, మరి 2 రకాల పూతరేకులు కూడా టేస్ట్ చూడటం అయిపోయిందండి. మరి చూద్దాం ఇవాళ కిచెన్ క్వీన్ ఎవరో. ఓకే అండి, మరి ఈ రోజు కిచెన్ క్వీన్ లో పూతరేకులు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. మరి చూద్దాం కిచెన్ క్వీన్ ఎవరు అవుతారో ఇద్దరులో. గీత గారు, ముందుగా వీళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అవును, ఎందుకంటే పూతరేకులు అనేది చాలా మంది అంటే షాప్కి వెళ్ళేసి తీసుకొచ్చుకొని తింటారు, కానీ ఎలా చేసుకుంటారు అనేది తెలియదు. తెలియదు. సో ఆ లోటు వీళ్ళిద్దరు తీర్చారు ఈ రోజు. చాలా క్లియర్ గా మనకి ఈజీగా 2 నేర్చుకునే రకాలుగా. నాకైతే అసలు పూతరేకులు అన్నది చాలా అసలు తెలీదు. అండ్ అంటే తెలుసు టేస్ట్ ఇంత చక్కగా ఉంటుంది, ఇంత నేటివ్ గా ఉంటుంది అనేది ఇప్పుడే అర్థమైంది అనమాట. నాకు ఒకే విషయం చాలా సంతోషంగా అనిపించేది ఏంటంటే మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు. స్వీట్స్ కూడా ఎలా చేశారంటే వాళ్ళకు అలా మన ఇంట్లో ఉండే పదార్థాలతో అదే పోషక విలువలతో అలా ఉపయోగించారు. మనమే దాన్ని కాలక్రమేణా బాగా దాన్ని పొల్యూట్ చేసేసాము. ఫ్రైలు అవి ఇవి మెయిన్ గా ఉండేది ఏంటంటే కాన్సెప్ట్ ఏ సీజన్ కి తగ్గట్టుగా ఏ పదార్థం తీసుకుంటే బాగుంటుంది. 2 కూడా బాగున్నాయండి. బట్ నా ఓటు దేనికంటే జనరల్ గా బెల్లం ఉంది కాబట్టి నవ్వుతున్నారు ఆవిడకి అర్థమైపోయి. ఎందుకంటే అది కూడా మన పూర్వీకులు సృష్టించిందే కదా. సో బెల్లం అన్నది ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి చాలా మంచిదండి. ఎందుకంటే దాంట్లో ఐరన్ ఉంటుంది, మనకు చాలా చాలా మంచిది. అనీమియా అనేది దూరంగా పెట్టేస్తుంది, రక్తహీనత. సో బెల్లం పూతరేకులు చేసుకొని వారానికి ఒకసారి హ్యాపీగా ఒకటి తినచ్చు, లేకపోతే 2 కూడా తినచ్చు. క్యాలరీస్ కూడా ఎక్కువ ఉండవు. సో చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మరీ మంచిది. సో 2 కూడా చాలా సూపర్ ఉన్నాయండి. అవును, అంటే మామూలుగా టేస్ట్ పరంగా వాటి పరంగా చూస్తే 2 సూపర్. అవును, ఎందుకంటే మనకు పూతరేకులు ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. కొంతమంది బెల్లం ఉంది ఇంట్లో ఇష్టపడతారు, కొంతమంది పంచదార ఇష్టపడతారు. సో ఇద్దరు 2 రకాలు కూడా అందరికి చేసి చూపించినందుకు చాలా సంతోషం. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ రోజు విమల గారు అండి. ఓకే, కంగ్రాచులేషన్. ఇలా రండి విమల గారు. కంగ్రాట్స్. చేస్తున్నప్పటి నుంచి టెన్షన్ పడుతూనే చేశారు, కానీ బాగా చేశారు టేస్టీగా. సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. సో మీ పూతరేకులు కూడా చాలా బాగున్నాయి, కాకపోతే బెల్లం కొంచెం పాత ట్రెడిషనల్ వంటలాగా అనిపించి అంతే. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ విమల గారండి. విమల గారు తయారు చేసిన బెల్లం పూతరేకులు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెల్లం పూతరేకులు తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం 2 గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బి కొద్దిగా నీళ్లు పోసి పలచగా పిండి సిద్ధం చేసుకోవాలి. బెల్లం పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పిండి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. దీనిలో పలుచటి క్లాత్ ని ముంచి తీసి నూనె రాసిన కుండపై రేకుల్లా వేసుకోవాలి. వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఈ రేకులలో నీళ్లు చల్లి నెయ్యి, బెల్లం పొడి, వేయించిన జీడిపప్పు, బాదాం పప్పు వేసి చుట్టుకోవాలి. అంతే, బెల్లం పూతరేకులు రెడీ. ఓకే, మరి చెఫ్ రాజు గారు సీజన్ కి తగ్గట్టుగా రుచికరమైన వంటని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు చేసే రెసిపీ ఏంటో చూద్దాం. రాజు గారు ఇవాళ మా కోసం ఏ స్పెషల్ చూపించబోతున్నారు? సలాడ్ అండి. సాలడ్. ఎలాంటి సాలడ్ చూపించబోతున్నారు? రష్యన్ సలాడ్. ఓ, రష్యన్ సాలడ్. రాజమండ్రిలో రష్యన్ సాలడ్. ఓకే,
ఓకే అండి, మరి రష్యన్ సాలడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రష్యన్ సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు అరకప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు అరకప్పు, ఉడికించిన బీన్స్ అరకప్పు, ఆపిల్ 1, పైనాపిల్ ముక్కలు అరకప్పు, ఫ్రెష్ క్రీమ్ అరకప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, పంచదార చిటికెడు. రష్యన్ సాలడ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి, బౌల్ ఇస్తారా? మనకి సో ఇక్కడ స్టవ్ ఏం ముందు- పని లేదా? లేదండి, అంటే ఉంటుంది. సో ముందుగా నేను బంగాళదుంపలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్ అండి. ఓకే సో అన్ని ఒకే సైజ్ ఉండేలా చూసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇక్కడ అదే వరకు మనం స్టవ్ తో పని. అంతవరకే. ఓహో ఓకే సో ఒక బౌల్లో బంగాళదుంప ముక్కలు, ఓకే ఉడికించిన పచ్చి బఠానీలు, ఓకే క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్, ఓకే పైనాపిల్ ముక్కలు, అలాగే యాపిల్ ముక్కలు. ఓకే సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. అంటే ఇంకా ఫ్రూట్స్ వెజిటబుల్ మిక్స్ లో ఉంటుందా రాజు గారు కొంచెం ఇది? అవునండి. ఓకే ఓకే. సో రష్యన్ సలాడ్ అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిక్స్ లో చేసుకుంటారా రాజు గారు? మిక్స్ లో చేసుకుంటారు. అంటే జనరల్ గా ఏంటంటే ఎగ్ బేస్ లో ఉండే మయోనైస్ చేస్తారు, ఓకే. అలా పోతుంది. సో ఇక్కడ మనం వెజిటేరియన్ కాబట్టి క్రీమ్ ఓకే తర్వాత కొంచెం తేనె మనం యాడ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం అంటే ఎక్కువ క్రీమిష్ గా ఉండాలనుకుంటే వైట్ సాస్ మనం ఇద్దరు చాలా సార్లు చూపించాం కదా. అంటే ఇందులో మయోనైస్ సాస్ మనం వాడకూడదా? అంటే అది ఎగ్ కదా, Egg ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ వాడట్లేదు. సో కావాలంటే వెజ్ మైనస్ సాస్ వాడుకోవచ్చు. ఓకే ఓకే. సో ఫ్రెష్ క్రీమ్ చేస్తున్నారా? అవునండి. కొద్దిగా ఉప్పు, ఓకే మిరియాల పొడి, ఓకే అలాగే కొద్దిగా పంచదార. ఓకే. సో పైనాపిల్ ఉంది కాబట్టి మనకు ఆ పులుపు తెలుస్తూ ఉంటుంది. యాపిల్ ముక్కలు కూడా ఉన్నాయి కదా. ఆపిల్ ముక్కలు కూడా ఉన్నాయి. ఓకే, సో వీటిని బాగా కలిపేసి కాసేపు పక్క నుంచి మనం చల్లగా సర్వ్ చేస్తాం. ఓకే ఓకే, సో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సింపుల్ గా చేసేస్తాం. అయితే మనం యాడ్ చేసుకునే క్రీమ్ కానీ లేదా సాస్ ని బట్టి కానీ మనకి కొంచెం ఆ టేస్ట్ లో వేరియేషన్స్ అనేది ఉంటుంది. తెలుస్తుంది. ఓకే ఓకే. సో ఈ సాలడ్స్ అంటే ఎన్ని రకాల కాంబినేషన్స్ చేసినా కూడా ఎప్పుడు ఏదో ఒకటి కొత్త కొత్తగా మనము యాడ్ చేసుకుంటూనే ఉండొచ్చు కదా రాజు గారు. అంటే ఏదో రెండు కాంబినేషన్స్ కానీ లేకపోతే ఇలా ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మిక్స్ కానీ. సో పైన కొద్దిగా తేనె. Okay. సో ఇది కూడా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అవును. సో మనం తీసుకున్న ఈ ఆలు బీన్స్ వీటికి ఎలాగో కొంచెం టేస్ట్లెస్ గా ఉంటాయి కదా పచ్చివి అవును. ఉడికించినా కూడా. సో కాబట్టి ఇలా హనీ బేస్ ఇస్తే బాగుంటుందేమో కదా. అవునండి. ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది రష్యన్ సాలడ్. చూసారు కదండి, చాలా సింపుల్ గా సాలడ్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు రష్యన్ సాలడ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రష్యన్ సాలడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఆపై తేనెతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే రష్యన్ సాలడ్ రెడీ. ఓకే అండి, మరి రష్యన్ సాలడ్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఈ సాలడ్ ఎలా ఉందో చెప్తాము. సాలడ్స్ చాలా బాగున్నాయి. చక్కగా Okay. రాజమండ్రిలో సాలడ్స్ కూడా ఇంట్లోనే చేసుకునే విధంగా నేర్పిస్తున్నారు అనమాట.
అవునండి. చాలా బాగుంది రాజు గారు. పైగా చేసుకునే విధానం కూడా బాగా చాలా ఈజీ కదా, సింపుల్ గా సింపుల్ గా చేసుకోవచ్చు. అయిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్ నిండా ఉందనుకోండి, మనం డిన్నర్ తినాలి అని అనిపించట్లేదు, ఏమో హెవీగా స్నాక్స్ తిన్నామో లంచ్ చేసాం అనుకోండి, ఇలా క్రీము, వెజిటబుల్స్, దాంట్లో పచ్చి బఠానీలు ఒక ఐడియల్ స్నాక్ యాక్చువల్లీ. ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్ అన్ని కూడా మంచి ప్రపోర్షన్ లో ఉంది. సో ఇలాంటివి తాజాగా అప్పటికప్పుడు చేసుకొని తీసుకుంటే డెఫినెట్ గా మనం అంటే ఏమి తినలేదు అనే ఫీలింగ్ లేకుండా హెల్దీగా తింటాం అనమాట. చాలా బాగుంది. ఓకే సో వెరీ టేస్టీ రాజు గారు. అండ్ చూసారు కదండి, సింపుల్ గా చేసుకోవచ్చు, ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? రత్నం అండి. రత్నం గారు, చిట్కా చెప్పండి. నల్ల నువ్వుల పొడి, పసుపు, పాలు కలపండి. శరీరం అంతా బట్టి స్నానం చేస్తే శరీరం కాంతివంతంగా ఉంటుంది. నల్ల నువ్వుల పొడి, పసుపు, పాలు పాలు. కలిపి పేస్ట్ లా చేసుకుని శరీరం అంతా రాసి స్నానం చేస్తే శరీరం చాలా తేజవంతంగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే ఓకే అండి, టిప్ బాగుంది కదా, ట్రై చేసి చూడండి. నల్ల నువ్వుల పొడిలో కొంచెం పాలు, కొంచెం పసుపు మిక్స్ చేసుకుని ఆ పేస్ట్ గనక శరీరానికి అప్లై చేసుకుని తర్వాత మనం స్నానం చేసేసుకుంటే బాడీ అంతా కూడా కాంతివంతంగా ఉంటుందంట. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు gift. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. మరి ఈ సెగ్మెంట్ లో మన ప్రేక్షకులు 5 రకాల వంటలు చేసుకొస్తారు కదా, మరి వాళ్ళల్లో ఈ రోజు ఎవరు గెలుస్తారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి ఇక్కడ మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు వెరైటీ వంటలతో. మరి చూద్దాం ఈ రోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో అండ్ ఎవరు విన్ అవుతారో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్. హాయ్, నీ పేరేంటి? లావణ్య. లావణ్య. లావణ్య, ఏం రెసిపీ చేసావు? మల్టీగ్రెయిన్ వెజ్ పరోటా. మల్టీగ్రెయిన్ వెజ్ పరోటా. ఓకే లావణ్య, వెయిట్ చేయండి అక్కడ. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? శిరీష గారు, ఏం చేశారు మీరు? పెసరి కొబ్బరి బొబ్బట్లు. పెసరపప్పు బొబ్బట్ల. ఓకే శిరీష గారు, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈ రోజు ఏం వెరైటీ చేశారో చూద్దాం, రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? రామలక్ష్మి. రామలక్ష్మి గారు, ఏం చేశారు? కాకరకాయ మిక్చర్ చేస్తాను. కాకరకాయ మిక్స్చరా? ఓకే, నిల్వ ఉంటుందా అది? వెయిట్ చేయండి. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. నీ పేరేంటి? కవిత అండి. ఓకే, ఏం చేశారు మీరు? మాగాయ పప్పు అండి. మాగాయ పప్పు లాస్ట్ గా. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. హాయ్. హాయ్, నీ పేరేంటి? పూజిత. పూజిత, ఏం చేసావు? ఉలవ ఆవడ. ఉలవ ఆవడ. ఓకే. ఓకే అండి, మరి టేస్ట్ చేయడం అయిపోయింది కదా అన్ని వెరైటీస్ కూడా. మరి చూద్దాం ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే ఏదో. ఓకే, మరి ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ ఎవరో చూద్దామా. సో అన్ని ఐటమ్స్ ఎలా ఉన్నాయి? రాజమండ్రి స్పెషల్. రాజమండ్రి అంటే ఇలా ఉంటుందా అని అనిపించింది. ఫస్ట్ చక్కగా రోజే మంచి రుచులు, రకరకాలైన ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వచ్చారండి. సో చక్కటి రుచులు. యాక్చువల్లీ కొన్ని స్వీట్స్ పెట్టారు, మల్టీగ్రెయిన్ దోశ, అదేండి అది పరోటా, మల్టీగ్రెయిన్ వెజ్ పరోటా. పరోటా. సో ఇది మామూలుగా మురి మసాలా టైప్ లో ఒక్కొక్క ముంత ఏరియాలో మసాలా ముంత అలా. మసాలా ఉంటుంది కదా, ఆ, సో కాకరకాయ కాంబినేషన్ లో బాగుంది. ఓకే. సో అలాగే ఉలవల ఆవడ ఆవడ. బెటర్ గా అంటే చాలా టేస్టీగా అనిపించింది. మాగాయ పప్పు. ఓకే. సో విన్నర్ కవిత గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి కవిత గారు. కంగ్రాట్స్ అండి, చక్కగా టేస్టీగా చేశారంట మాగాయ పప్పు. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి.
వెల్కమ్. ఓకే, మీరు అందరం డిసప్పాయింట్ అవ్వద్దు, రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే మాగాయి పప్పు అండి. మరి మాగాయి పప్పు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మాగాయి పప్పు తయారు చేసుకునే విధానం. ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఉడికించిన కందిపప్పులో పచ్చిమిరపకాయలు, మాగాయి పచ్చడి, పసుపు, కారం, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న మాగాయి పప్పులో వేసి కలుపుకోవాలి. అంతే, మాగాయి పప్పు రెడీ. ఓకే, మరి ఈ రోజు మన అభిరుచి ఆన్ వీల్స్ లో పార్టిసిపెంట్స్ చేసి చూపించిన వంటల్ని చూసారు కదా. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి రుచికరమైన వంటలతో ఇది రాజమండ్రిలో ఈరోజు సాగిన అభిరుచి ఆన్ వీల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.